ఎంత బాగా బతికామన్నది కాదు, ఎలా చనిపోయామన్నది ముఖ్యం. అవును, ఇప్పుడు మావోయిస్ట్ చీఫ్ నంబాల విషయంలో పదే పదే చర్చించుకోవాల్సిన విషయం ఇది. అబూజ్మడ్ అడవుల్లో జవాన్ల తూటాలకు నేల కొరిగిన నంబాల మృతదేహం కుటుంబ సభ్యుల చివరి చూపుకు నోచుకోలేదు. ఓ అనాథ శవంలా మార్చురి బయటే కుళ్ళిపోయిన స్థితిలో తీవ్ర దుర్గంధంలో కొట్టిమిట్టాడుతుండడంతో అక్కడి రోగులు సైతం ఇబ్బందులు పడ్డారంటే ఎంత దుస్థితిలో నంబాల డెడ్ బాడీ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇదంతా పక్కన పెడదాం. నంబాల మృతదేహాన్ని కడసారి చూసేందుకు నోచుకొని కుటుంబ సభ్యులు ఇప్పుడు అస్థికల కోసం న్యాయ పోరాటానికి దిగారు. అయితే ఏపీ హైకోర్టు ఆర్డర్స్ సైతం బేఖాతరు చేసి అంతలా కోర్టు ధిక్కారానికి ఛత్తీస్గఢ్ పోలీసులు పాల్పడటానికి కారణం ఏమే ఉండొచ్చు? నంబాల డెడ్ బాడీని అప్పగిస్తే నిజానిజాలు నిగ్గు తేలుతాయన్నది వారి భయమా? మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు అస్థికల కోసం కుటుంబ సభ్యులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 21న ఛత్తీస్గఢ్ కీకారణ్యంలో భద్రతా బలగాల ఎన్కౌంటర్లో నంబాల చనిపోగా ఆయన మృతదేహానికి ఈ 26న పోలీసులే అంత్యక్రియలు జరిపేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నంబాల డెడ్ బాడీని తక్షణం కుటుంబ సభ్యులకు ఇవ్వాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నంబాలకు ఇలా అంత్యక్రియలు ఎలా చేస్తారన్న ప్రశ్నలు ఛత్తీస్గఢ్ పోలీసులను చుట్టుముట్టిన వేళ వారిపై కోర్టు ధిక్కరణ కేసులు సైతం నమోదయ్యాయి. వాస్తవానికి నంబాలతో పాటు అదే రోజు ఎన్కౌంటర్లో చనిపోయిన మరికొందరి అంత్యక్రియలు పూర్తి చేయడం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీసింది. బంధువులకు డెడ్ బాడీలు అప్పచెప్పలేదు సరే, కనీసం ఇప్పుడు అస్థికలు కూడా అప్పగించేందుకు ఛత్తీస్గఢ్ పోలీసులు ఎందుకు నిరాకరిస్తున్నారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ నెల 21న నంబాలతో పాటు 28 మావోయిస్టులు చనిపోగా అందులో 27 మంది మృతదేహాలకు నారాయణపూర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన మృతదేహాలు 5. వారి మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకువెళ్లేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్రీజర్లతో కూడిన 3 అంబులెన్సులతో 22న సాయంత్రం నారాయణపూర్కు చేరుకున్నాయి బాధిత కుటుంబాలు. అయితే ఇక్కడే ఛత్తీస్గఢ్ పోలీసులు మెలికపెట్టి అంత్యక్రియల తంతు పూర్తి చేసేశారు. మృతులతో తమకున్న రక్త సంబంధం నిరూపించుకునేందుకు చట్టపరమైన ఆధారాలు, ఆధార్ కార్డ్, ఫ్యామిలీ ఫోటో, సర్పంచ్ ధృవీకరణ పత్రం సమర్పించలేదన్న కారణంతోనే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని పోలీసులు వింతవాదనకు దిగారు. నారాయణపూర్ ఆదివాసీ శ్మశాన వాటికలు అనాథ శవాలుగా మావోయిస్టులకు దహన సంస్కారాలు పూర్తి చేసేశారు. ఏళ్ల తరబడి ఇంటికి దూరమై విగత జీవులుగా మారిన తమ వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలనే లక్ష్యంతో ఫ్రీజర్ బాక్సులున్న అంబులెన్సులు తెచ్చుకున్నామని, కానీ ఉత్త చేతులతో ఇంటికి తిరిగి ముఖం పట్టాల్సి వచ్చిందని తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 21న ఎన్కౌంటర్ జరిగితే 26వ తేదీ వరకు మృతదేహాలన్నీ ఆరుబయటే ఉన్నాయని, మార్చురీ నుంచి వచ్చే దుర్గంధంతో ఆసుపత్రి ప్రాంగణం, సమీపంలోని టీ కొట్లు, ఇతర దుకాణాలను మూసివేశారని చెప్పుకొచ్చారు. ఇంత జరిగినా తమ వారి చివరి చూపు కోసం పరితపిస్తే ఛత్తీస్గఢ్ పోలీసులు సహకరించలేదని కన్నీరు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే అంత్యక్రియలు జరిగిన మర్నాడు నంబాల కేశవరావు సోదరుడు నంబాల రాంప్రసాద్ ఛత్తీస్గఢ్ పోలీసులను ఆశ్రయించారు. తన సోదరుడు అస్థికలు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఇక్కడ కూడా నంబాల సోదరుడు ఛత్తీస్గఢ్ పోలీసులు లేవనెత్తిన ప్రశ్నలకు అసహనం చెందినట్లుగా సమాచారం. నంబాల తమ కుటుంబ సభ్యుడేనన్న దానిపై చట్టపరమైన పనులు నిర్వర్తించడంలో విఫలమైనట్లుగా ఒప్పుకుని డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయాలని అడగడంతో ఇక న్యాయపరంగా వెళ్లాలని నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొదటి నుంచి నంబాలపై విషప్రయోగం జరిగిందన్నది ప్రజా సంఘాల ఆరోపణ. నంబాల డెడ్ బాడీ అప్పగిస్తే రీపోస్ట్ మార్టం జరుగుతుందన్న భయంతోనే మృతదేహం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు కానిచ్చేశారని, కనీసం అస్థికలిచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం వెళ్లే అవకాశం ఉందని, అందుకే ఇదంతా ఛత్తీస్గఢ్ పోలీసులు ఆడిన నాటకమన్న వాదనలు ఇప్పుడు తెరపై బలంగా వినిపిస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.